మెరుపు కలలు మెరుపు కలలు. వాసు, రాహుల్ ఇప్పుడే అమెరికాలో ఉన్న వాళ్ళ నాన్నగారితో పెళ్లి గురించి చెప్తున్నాడు. ఎందుకు డిస్టర్బ్ చేయడమని అదే చెప్తున్నాను. తీసుకో. రోజు రోజుకి నీ అల్లరి ఎక్కువైపోతోంది. తాగు. మేడం తాగాలి కదా. తాగండి మేడం, తాగండి. మేడం తాగండి. సరే, చియర్స్. చియర్స్. అమ్మా ఇప్పుడు ఓకేనా? తాగు. రామ్ గారు ఫోన్ చేస్తున్నారు. వచ్చుంటారా? వస్తే పూజ మేడం దొరికిపోతారు కదా. హలో సార్. హలో సంయుక్త, నాకు మార్నింగ్ అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల నేను ఇప్పుడు పాప దగ్గరికి రాలేకపోతున్నాను. ఆఫ్టర్నూన్ వస్తాను. అలాగే సార్. పాప ఎలా ఉంది? అల్లరేం చేయట్లేదు కదా? అలాంటిదేం లేదు సార్. పాప చాలా బాగా ఆడుకుంటుంది. పాపకు కావాల్సింది పాపకిచ్చాను సార్. అస్సలు అల్లరి చేయడం లేదు. ఓకే సంయుక్త, ఒకసారి పాపకి ఇవ్వండి, నేను మాట్లాడతాను. పాపా, నాన్న ఫోన్. హలో నాన్న. ఎలా ఉన్నావు నాన్న? అల్లరేం చేయట్లేదు కదా? లేదు నాన్న, బాగున్నాను. సరే బంగారం, నేను ఆఫ్టర్నూన్ వస్తాను. జాగ్రత్త. సరే నాన్న. బాయ్ నాన్న. బాయ్. నాన్న ఆఫ్టర్నూన్ వస్తారంట. భర్త వస్తున్నారంటే ఏ భార్య అయినా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ పాప దూరం అవుతుందని పూజ మేడం బాధపడుతుంది. ముందు రామ్ సార్తో మాట్లాడి వీళ్ళనొక్కటి చేయాలి. పాపను అడ్డం పెట్టుకొని నాతో జావ తాగించినందుకు థ్యాంక్స్. విమలమ్మ, మీరందరూ కలిసి ప్లాన్ చేసి నాతో జావ తాగించారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారేమో. కానీ నేను తాగాలనుకున్నాను కాబట్టే తాగాను. ఎందుకంటే నేను ఈ పెళ్లి ఆపాలనుకుంటున్నాను.
పెళ్లి ఆపాలంటే నేను బతికుండాలి కదా, అందుకే తాగాను. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే అదైంది. అమ్మ జావ తాగింది కదా, అదే చాలు. ఎలా ఉన్నావు కన్నా? నిన్నెంత చిత్రహింసలు పెడుతున్నారో తలుచుకుంటేనే నాకు ప్రాణం పోతున్నట్టుగా ఉంది. నిన్ను చూడాలంటే రేపు పెళ్లి జరిగే వరకు ఆగాలి, కానీ నా వల్ల కావడం లేదు. హలో అరే, మా బాస్ పని అయిపోయిందిరా. ఏం జరిగిందో తెలియదు కానీ ఫుల్గా తాగేస్తున్నాడు, భయపడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు రా. నాకు తెలిసి మ్యాక్సిమం 4 రోజుల్లో పోయినా పోతాడు. వారసులు కూడా ఎవరూ లేరనుకుంటా. అప్పుడంతా మనమేరా. అలా చెడగొడితే నాకు కోపం వస్తుంది. ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక మీ అబ్బాయి మీద చూపించాల్సి వస్తుంది. చెంపదెబ్బలు తిన్నందుకు దేవుడు మనకి మంచి చేస్తున్నాడు రోయ్. శేఖర్, రే 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 నేను మళ్ళీ చేస్తాను. రండి మేడం, రండి. సార్ లోపల ఉన్నారు, రండి. అదిగోండి మేడం. సార్, సౌందర్య, వచ్చావా? నువ్వు కూడా రావేమో అనుకున్నాను. నేను ఒంటరిని అయిపోయానని భయం వేసింది. అదేంటి బ్యాగ్స్తో వచ్చావా? నువ్వు ఇక్కడికి రావడానికి మీ అమ్మ ఒప్పుకుందా? ఏం చెప్పమంటారు సార్, ఎప్పుడు నాతో పాటు వచ్చే మామ్ ఈసారి నేను రాను అనింది. అందుకే నేను ఇక్కడ నుండి వెళ్దామని బ్యాగ్తో వచ్చేసాను. మంచి పని చేశావు. అవును, మీ అమ్మ ఎందుకు రానంది? తనిక్కడుండి సంయుక్త పెళ్లి రాహుల్తో జరగకుండా ఆపుతుందంట. ఇలాంటి చిల్లర గడితో పెళ్లి అంటే దాని జీవితం నాశనం చేయటం కాక ఉద్ధరించడం అనుకుంటున్నావా? ఏంటి, సంయుక్త పెళ్లి ఆపుతుందా? అవును సార్, మా మామ్ ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా చేస్తుంది.
మార్చుకుంటావా? నిన్ను కాపాడుకునే బాధ్యత నాకుంటుంది. నీకు ఎవరైనా సరే బయట వాళ్ళు నష్టం చేయాలని చూస్తే నేను తట్టుకోలేను. ఏమైంది సార్? ఏమైందంటే ఏం చెప్పను. ఈ పెళ్లి జరిగితే మీ అమ్మతో ప్రాబ్లం, జరగకపోతే నా కొడుకు నా రాహుల్ చంపేస్తాడు. అసలు ఎందుకు మీ మామీ పెళ్లి ఆపాలనుకుంటుంది? ఇద్దరు ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంటున్నారు. మధ్యలో మీ మామకేంటి ప్రాబ్లం? అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఎంత చెప్పినా వినట్లేదు. అంతా నా కర్మ. ఏమన్నారు సార్? ఏం లేదు, నేనేమనలేదు. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే, ఇక నువ్వు వాడుకో. వెళ్ళు. ఏమైంది వాసు? ఎందుకు కంగారుగా ఉన్నావు? ఏమైనా విషయం తెలిసిందా? అది తెలుసుకోవాలనే వచ్చాను మేడం. మనం నిన్న వెళ్ళి కలిసాం కదా, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఇంకా లేదు వాసు. నిన్నేమో ఇద్దరూ కనబడకుండా మిస్ అయ్యారు. ఎక్కడికి వెళ్లారు అంటే చెప్పలేదు. ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ ప్లాన్ చేస్తున్నారు. అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు? నాకెందుకో రాహుల్ని చూస్తుంటే అనుమానంగా ఉంది. ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం మేడం. ఇక్కడ నుండి ఏం వినిపించడం లేదు. ఛ! లేదు వాసు, వాళ్ళు ఇంకా రీచ్ అవ్వలేదు. కానీ తొందరలోనే గుడ్ న్యూస్ తెలుస్తుంది. ఆ రాహుల్ గురించి, ప్రణయ్ గురించి అంతా తొందరలోనే తెలుస్తుంది. థ్యాంక్స్ రా, మా అమ్మతో జావ తాగించినందుకు. అయ్యో అక్క, నాకెందుకు థ్యాంక్స్? కావాలంటే థ్యాంక్స్ బదులు నాకు కావాల్సింది అడుగుతాను. ఏం కావాలమ్మా? ముందు నువ్వు ఏడు పాపేయడం కావాలి.
తర్వాత నాతో ఆడుకోవాలి. సరే చెప్పు, ఏం ఆడుకుందాం? నేను ముందు పరిగెడుతూ 1 2 3 అని అరుస్తాను. నేను 3 అన్న తర్వాత నువ్వు స్టార్ట్ అయి నన్ను పట్టుకోవాలి. సరే అయితే. రెడీనా? రెడీ. 1 2 3. ఈ వాసు మేడంతో ఏం మాట్లాడుతున్నాడు? అస్సలు వినిపించట్లేదు. అమ్మా! హే, బుద్ధుందా లేదా? అలా పరిగెడతావేంటి? ఏం కొంపలు అంటుకుపోతున్నాయి? అదేంటి నిత్య? నువ్వు మాట్లాడొద్దు. తనంటే చిన్నపిల్ల, నీకేమైంది? తను అలా పరిగెడుతుంటే వద్దని చెప్పాల్సింది పోయి నువ్వు తనతో పాటు పరుగులు తీస్తున్నావు. అసలు మీ ఇద్దరికి కామన్ సెన్స్ ఉందా? అదేంటమ్మా అలా కోపడుతున్నా? ఏమైంది? ఇప్పుడేమైందని? ఏమైందో మీరు చూడలేదా? అయినా మీ మేనకోడలు చేసే పనులు మీకెందుకు కనిపిస్తాయి? చూడు, చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. నీ ఇష్టానికి పరిగెడతానంటే కుదరదు. ఇంకోసారి ఇలా చేసావంటే చర్మం ఒలి చేస్తాను. నిత్య, ఏం మాట్లాడుతున్నావు? చిన్నపిల్లలతో అలాంటి మాటలైనా మాట్లాడేది? కామన్ సెన్స్ లేంది వాళ్ళకు కాదు, నీకు. మీకు వీళ్ళేం చేశారో తెలుసా? తెలుసుకోకుండా మాట్లాడకండి. వాళ్ళేం చేసినా సరే చర్మం ఒలి చేస్తాను అంటే ఏంటి నీ ఉద్దేశం? అయినా ఏం చేసుంటారు? అల్లరి చేసుంటారు, ఆడుకునుంటారు, అంతే కదా? దానికి ఇలా మాట్లాడాలా? అయినా చిన్నపిల్లలు అల్లరి చేస్తూ ఆడుకోక పెద్దవాళ్లలాగా కుట్రలు కుతంత్రాలు చేస్తారా? ఎందుకు నిత్య రోజు ఇలా అందరితో గొడవలు పెట్టుకుంటున్నావు? ఈరోజు చిన్నపిల్లతో కూడానా? అయినా ఇంటికొచ్చిన అతిథులతో ఇలాగైనా ప్రవర్తించేది? కనీసం బుద్ధి ఉండక్కర్లేదా? ముందు పూజ మేడంకి సారీ చెప్పు. మళ్ళీ ఏమైంది? పంచాయతీ పెట్టారు. నిత్య పూజ గారి పాప ఆడుకుంటూ తగిలితే తన ఇష్టానికి తిడుతుంది. పాపం, పాప చూడండి ఎలా బిగుసుకుపోయిందో. హోసై, నీకిదేం రోగమే? అప్పుడప్పుడు ఇలా పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నావు. పాప వచ్చి తగిలితే ఏమవుద్దు నీకు? నువ్వేం పడలేదు కదా, పాపే కదా పడిపోయింది. అయ్యో అని లేపి ఏం కాలేదని ధైర్యం చెప్పాల్సింది పోయి తిడుతున్నావా? బామ్మ, అది కాదు. ఇంకేం మాట్లాడొద్దు. ముందు వాళ్లకు సారీ చెప్పు. చెప్పు. మేడం, సారీ. సారీ. పద. Mind your language. వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు.
వీళ్ళను త్వరగా ఇక్కడి నుండి పంపిస్తే గానీ నాకు ప్రశాంతంగా ఉండదు. ఎలాగైనా వీళ్ళని ఇక్కడి నుండి పంపించాలి. నాన్న సార్ 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 ఆగండి సార్ సార్ వదులు పాపను వదులు, పాపను వదులు, వదులు. ఏయ్ హలో, నా కూతురుని నేను తీసుకెళ్తుంటే వద్దనడానికి మీరెవరు? నీ కూతురా? నవమాసాలు నువ్వు మోసావా? పేగుబంధాన్ని నువ్వు కలిపావా? అంటే నాకిప్పుడు కన్న తండ్రిగా హక్కు లేదా? సార్, ఎక్కడ ఎవరికి ఎవరి మీద హక్కులుండవు. కన్న తండ్రైనా కన్న తల్లైనా కని పెంచడం అనేది బాధ్యత, హక్కు కాదు.